శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. కొంతమంది యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు చేస్తుంటారు. వారి సంగతి ఏంటి? అది దైవీ సంపద లేక ఆసురీ సంపద అని సందేహం అందరికీ వస్తుంది. దానికి సమాధానం ఇస్తున్నాడు పరమాత్మ. వేదాలలో యజ్ఞములు, యాగములు, క్రతువులు, వ్రతాలు సాకారముతో వివిధ దేవతా పూజలు, పూజా విధానాలు చెప్పబడ్డాయి. కానీ ఇవన్నీ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు? ఈ రోజుల్లో జనులు ముందు చెప్పబడిన వాటిని గొప్ప కోసమో, పేరు కోసమో, ఏదో ఒక కోరిక తీరడం కోసమో, లేక భగవంతుడి మీద భయంతోనో, లేక స్వర్గం వస్తుంది అనే ఆశతోనో, కోరుకున్న పదవి కోసమో చేస్తున్నారు. కానీ దేవుని మీద భక్తి, శ్రద్ధతో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేయడం లేదు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఆత్మ సంభావితాహ, అంటే తమను తాము పొగుడుకునేవాళ్ళు. నేను ఆ యజ్ఞం చేశాను, ఈ యాగం చేశాను అని ప్రచారం కోసం, గొప్ప కోసం, పేరు కోసం చేసేవాళ్ళు. స్తబ్దాహ అంటే స్తబ్దులుగా ఉండేవారు. ఏమాత్రం వినయ విధేయతలు లేనివారు. వీరికి ఇతరుల ఎడల గౌరవం ఉండదు. తమకు ధనం ఉంటే ఏమన్నా చేస్తాము అన్న గర్వం తప్ప ఏమీ ఉండదు. ధన మాన మదన్వితాహ అంటే తాము ధనవంతులము, గొప్పవాళ్ళము, గొప్ప కులంలో పుట్టాము, తమకు మానము, అభిమానం ఎక్కువ అంటూ మదించి ఉంటారు. ధనమదము, అధికార మదంతో కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. ఎవరిని లెక్క చేయరు. ఇటువంటి వారికి అహంకారము, బలము, దర్పము ఎక్కువగానే ఉంటాయి. బలము అంటే శారీరక బలమే కాదు, ధనబలము, అంగబలము, పదవీ బలము ఇవన్నీ బలాలే. వీటి వలన నాకు ఎవ్వరూ సాటిరారు, నా మాటకు ఎదురు లేదు అనే అహంకారం పుడుతుంది. ఇవన్నీ ఉంటే దర్పము అంటే హోదా, ఎవరిని లెక్క చేయని తనము, గర్వము, తల ఎగరేయడము ఇటువంటి లక్షణాలు వస్తాయి. వాళ్లకు పై చూపే గాని క్రింద ఉన్నవారు కనపడరు. ఇటువంటి వారికి తమను ఎవరైనా కాదంటే ఎదురు చెబితే వెంటనే కోపం వస్తుంది. ఆ కోపంలో ఏం చేస్తారో వారికే తెలియదు. వారికి మరొక లక్షణం కూడా ఉంటుంది, కామము. తాము కోరిందల్లా, తలచిందల్లా జరగాలనే మూర్ఖత్వం. తాము ఏది కావాలన్నా, ఎవరు కావాలన్నా వాళ్ళు తన కాళ్ళ ముందుకు రావాల్సిందే. ఇటువంటి వారు కేవలం పేరు ప్రతిష్టల కోసం, గొప్ప కోసం, కోరిన కోరికలు తీరడం కోసం యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, వ్రతాలు చేస్తుంటారు. పైగా తమ ఇష్టం వచ్చినట్లు చేస్తారు. వేదాలలో చెప్పిన ప్రమాణాలు పాటించరు. తమ పేరు కోసమే ప్రాకులాడతారు. ఉపనయనాలలో కానీ, వివాహాలలో కానీ, సత్యనారాయణ వ్రతాలలో కానీ ఎంత ఆర్భాటంగా చేస్తున్నామో, ఎంత గొప్పగా భోజనాలు పెట్టామో, ఎన్ని ఐటమ్స్ పెట్టామో, ఏర్పాట్లు ఎంత ఘనంగా చేశామో అనే వాటి మీద ఉన్న శ్రద్ధ, పురోహితుడు చదివే మంత్రాల అర్థం ఏంటి, వాటిని మనం ఎలా ఆచరించాలి అని కానీ, మనం ఏ దేవుడిని పూజిస్తున్నామో ఆ దేవుడి మీద భక్తి కానీ, శ్రద్ధ కానీ ఉండదు. దీనినే అవిధిపూర్వకం అని అన్నారు కృష్ణ పరమాత్మ. దేవాలయాలలో ఉత్సవాలు జరిగేటప్పుడు ఫలానా ఆయన వచ్చేదాకా మొదటి పూజ చేయకూడదు, హారతి ఇవ్వకూడదు, తొలి ప్రసాదం ఆయనకే ఇవ్వాలి, ఆయనకే శాలువ కప్పాలి, దండ వేయాలి, అటువంటి ఆచారాలు పాటిస్తూ ఉంటారు. అంటే వారికి దేవుడి కన్నా వ్యక్తులే ముఖ్యం అన్నమాట. వీరందరూ ముందు చెప్పబడిన కోవలోకి వస్తారు. ఇటువంటి వారికి ఆత్మజ్ఞానం కానీ, పరమాత్మ తత్వం కానీ అసలు తెలియదు. తెలుసుకోవాలనే కోరిక కూడా ఉండదు. వారు ఎల్లప్పుడూ ఈ శరీరమే తానే ఈ శరీరము అనుకుంటూ ఉంటారు. తన శరీరంలో కానీ, ఇతరుల శరీరంలో కానీ నిగూఢంగా ఉన్న పరమాత్మను గురించి తెలుసుకోరు. వీరికి అసూయ ద్వేషాలు ఎక్కువ. సాటివారు తమకన్నా గొప్ప యజ్ఞం, యాగం చేస్తే ఓర్వలేరు. ఇటువంటి వారు దేవుడిని కూడా దూషిస్తూ ఉంటారు, దైవాన్ని ద్వేషిస్తూ ఉంటారు. అంటే ఎదుటివారిలో ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మను కూడా ద్వేషిస్తారు. ఇక్కడితో ఆసురీ సంపద కలవారి లిస్టు పూర్తయింది. ఈ ఆసురీ సంపదలు ఎవరిలో ఉన్నా వారు ధనవంతులు, విద్యావంతులు, కులవంతులు, అధికారవంతులు, సౌందర్యవంతులు, బలవంతులు అయినా వారిలో ఇటువంటి ఆసురీ సంపద ఉంటే వారికి ఎటువంటి ప్రయోజనమూ లేదు. వారు మానవులైనా దేవతలైనా అసురులే. కాబట్టి దేవతలు, అసురులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. మనలో ఉన్న దైవీ సంపదలను, ఆసురీ సంపదలను బట్టి వారిని దేవతలు, అసురులు అని విభజించవచ్చు. అంతేకాని
దేవతలు కిరీటాలు పట్టుబట్టలు ధరించి ఉండరు. అలాగే అసురులు కొమ్ములు కోరలు కలిగి ఉండరు. మనలోనే దేవతలు అసురులు ఉన్నారు. కాబట్టి ఎవరికి వారు ఆత్మ పరిశోధన చేసుకుని తమలో ఉన్న ఆసురీ సంపదలను తొలగించుకుని దైవీ సంపదలను పెంపొందించుకోవాలి. ఒక్క ఆసురీ సంపద మనసులో ఉన్నా అది వృద్ధి చెందుతుంది. కాబట్టి ఆసురీ సంపదలను సమూలంగా నాశనం చేయాలి. ఇందుకు చక్కటి ఉదాహరణ, మనం ఏదైనా పూజ చేసే ముందు గంట వాయించి ఈ మంత్రం చదువుతాం. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. అంటే, ఓ పరమాత్మ, ఓ దేవా, దైవీ గుణములు నాలోనికి రావడానికి, ఆసురీ గుణములు బయటకు పోవడానికి ఈ గంట మోగిస్తున్నాను. ఈ ఘంటానాదంతో నాలోని ఆసురీ గుణములు బయటకు పోవాలి అని అర్థం. అంటే ఆ పూజ చేసే కాసేపైనా మనలో చెడ్డ ఆలోచనలు, చెడ్డ గుణాలు ఉండకూడదు. వాటిని బయటకు పారద్రోలాలి అని భావన. ఈ చెప్పబడిన ఆసురీ సంపద గలవారి పట్ల భగవంతుని విధానం ఎలా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నాడు పరమాత్మ. ద్విషతః అంటే భేదబుద్ధి కలవారు. ఇతరులలో ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మను ద్వేషించేవారు. అంటే ఇతరులను తక్కువగా చూడడం, భేదబుద్ధితో చూడడం, కించపరచడం, కోపించడం, ద్వేషించడం పరమాత్మను ద్వేషించినట్లే. ఇంకా ఇతరుల పట్ల, ఇతర ప్రాణుల పట్ల క్రూరంగా అమానుషంగా ప్రవర్తించేవాళ్ళు, పాపకార్యాలు చేసేవాళ్ళు, పాపకార్యాలు చెయ్యాలి అనే చింతన కలవాళ్ళు, అంటే ఇతరులకు హాని చేసేవాళ్ళు, అటువంటి ఊహలు సంకల్పాలు కలవాళ్ళు, ఇటువంటి వాళ్ళు నరాధములు, అంటే నరులలో అధములు అని చెప్పాడు కృష్ణుడు. ఇంకా అశుభాన్ అంటే వీరి ముఖం చూస్తేనే అశుభం కలుగుతుంది అని ఈసరించుకున్నారు పరమాత్మ. ఎందుకంటే ఇటువంటి వారికి శుభాలు, శుభకార్యాలు అంటే గిట్టవు. ఎల్లప్పుడూ ఇతరులకు అశుభం కలగానని కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి వారంటే నాకు, అంటే పరమాత్మకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇటువంటి వారిని ఎల్లప్పుడూ సంసారము అనే సముద్రంలో పడవేస్తాను, లేకపోతే ఆసురీ యోనులలో పుట్టిస్తాను. అంటే వారి వారి కర్మఫలాలను బట్టి వారికి పశువులు, పక్షులు, వృక్షములు మొదలగు జన్మలు కలుగుతాయి. కాబట్టి ఈ చెప్పబడిన ఆసురీ లక్షణాలు గలవారంటే పరమాత్మకు ఏమాత్రం ఇష్టం లేదు. వారు ఎన్ని యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, దానాలు చేసినా లాభం లేదు. పరమాత్ముని నియమం ఏంటంటే మంచి పనులు చేసేవారికే మంచి జన్మలు, మంచి గతులు, చెడు పనులు చేసేవారికి నీచ జన్మలు, చెడు గతులు వస్తాయి. ఇది ఈ విశ్వంలో ఉన్న నియమం. దీనిని ఎవ్వరూ దాటలేరు. మనసులో క్రూరత్వము, చెడ్డ గుణాలు, ఆశ్రీ సంపదలు పెట్టుకుని ఎన్ని యజ్ఞయాగాలు, వ్రతాలు, దానాలు చేసినా ఏమీ లాభం లేదు. ఆసురీ సంపద కలవారిని నరాధములు అని అన్నాడు. అంటే నరులలో అధములు అని అర్థం. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని అన్నాడు. సాధువులు అంటే దైవీ సంపద కలవారు, దుష్కృతులు అంటే ఆసురీ సంపద కలవారు. ఇటువంటి వారిని సంసారాలలో పడవేస్తాను అని అంటున్నాడు. అంటే ఈ సంసారము, బంధనాలు, ధనము, ఐశ్వర్యము, ఆస్తులు, భార్య బిడ్డలు, వీటి మీద వల్లమాలిన అభిమానం అన్నీ దుఃఖాలనే తెచ్చిపెడతాయి అని భావన. ఈ రోజుల్లో చాలామంది ఈ సంసార బంధనాలతో విసిగిపోయి నాకు ఈ బాధలు ఎన్నాళ్ళు ఈ సంసార బాధలు పడాలి అని అనుకునేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తాము ఎంతో అభిమానించే పిల్లలు వృద్ధాప్యంలో ధన సంపాదన కోసం తమ మానాన తమను వదిలి విదేశాలకు ఎగిరిపోతే ఆ వృద్ధుల ఒంటరితనము, బాధ వర్ణనాతీతం. అలాగే ఎదిగి వచ్చిన ఆడపిల్లలకు పెళ్లి కాకపోతే, వయసుకొచ్చిన కొడుకులు సంపాదన లేకుండా తల్లిదండ్రులను వేధిస్తుంటే, తిని తిరుగుతుంటే ఆ గృహస్థు పడే బాధ చెప్పనలవి కాదు. తిండి పెట్టలేని వాడివి మమ్మల్ని ఎందుకు కన్నావు అని సంతానం ఎదురు ప్రశ్నిస్తే కుమిలిపోవడం ఆ గృహస్థు వంతు. ఇదే సంసారం. ఉన్న ధనం చాలక ఇంకా కావాలని ఏవేవో వ్యాపారాలు చేసి నష్టపోయి అప్పుల వాళ్ళ బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకోవడమే సంసారం. లేని గొప్పలకు పోయి, పరువు ప్రతిష్టలకు పోయి తమ సంతానం తమను కాదని వేరే వివాహాలు చేసుకుంటే ఆ అవమానం తట్టుకోలేక హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడడమే సంసారం. ఇవన్నీ బాధలే, నరకాలే. అనుభవించే వాళ్ళకే తెలుస్తాయి. అలాగే మొగుడు తాగి తందనాలాడుతూ భార్యాబిడ్డలను పట్టించుకోకపోతే ఆ అభాగ్యులు పస్తులతో పడి ఉండడం కూడా సంసారమే. మొగుడు పెట్టే చిత్రహింసలు భరించలేక వాడిని చంపి జైలుకెళ్లడమా, లేక తాను తన పిల్లలతో కూడా ఆత్మహత్య చేసుకోవడమో అనేది కూడా సంసారమే.
అందుకే సంసారం సాగరం దుఃఖం అని అన్నారు. ఆసురీ సంపద కలవారిని ఈ సంసార కోపంలో పడవేస్తాను అని అన్నాడు పరమాత్మ. కాబట్టి మనకు వచ్చే కష్టాలు, మనం అనుభవించే బాధలు అన్నీ మన స్వయంకృత అపరాధాలే కానీ వేరే కావు అని గ్రహించాలి. మరి ఈ సంసార కష్టాలు ఎంతకాలం అంటే అజస్రం అని అన్నారు పరమాత్మ. అంటే మాటి మాటికి ఆసురీ యోనులలో పడవేస్తాను అని. మానవులలో ఆసురీ సంపదలు ఉన్నంత వరకు ఈ సంసారం, వాటి వలన కలిగే దుఃఖాలు కష్టాలు తప్పవు. కాబట్టి మానవులలో ఆసురీ సంపదలు తొలగిపోయే వరకు, వారు దైవీ సంపద అలవరుచుకునే వరకు సంసారం తప్పదు. కాబట్టి మానవుల ప్రథమ కర్తవ్యం తమలో ఉన్న ఆసురీ లక్షణాలను వదిలిపెట్టి దైవీ సంపదలను సంపాదించుకోవాలి అని పరమాత్మ బోధించాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.